పునాది వేసి ఆ పునాది మీద కొంత నిర్మాణం కూడా చేశాడు. ఆ నిర్మాణం మీద మరి ఇందిరాగాంధీ ఇంకా కొంత ముందుకెళ్ళింది. ఆమె ఏమన్నది, మీరు డెవలప్ తండ్రిని అడిగింది, నువ్వు 10 year plans పెట్టావు, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందావు, ఈ అభివృద్ధి ఫలాలు కింది వరకు పోతున్నాయా అని ప్రశ్న వేసింది. కింద వరకు పోవడం లేదు, పేదవాడికి అందడం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీకి అందడం లేదు. కాబట్టి బడ్జెట్లో భాగాన్ని తీసి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అని చెప్పి ఈ డబ్బు వాళ్ళకే ఖర్చు పెట్టాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకి వేరే దాన్ని ఖర్చు పెట్టడానికి వీళ్ళే ఎన్నాళ్ళ వాడిని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేస్తున్నాడు. గతంలో ఉన్న జగన్ కూడా అదే పని చేశాడు. బట్టలు నొక్కడం ఆయన మొదలు పెట్టాడు. ఈ బట్టలను నొక్కితే ఎక్కడ పోతుందో మనకు అది పోయి ఆయన కొడుకు జేబులోకి వెళ్తుందా, లేకపోతే ఇంకోటి జేబులోకి వెళ్తుందా మనకు అర్థం కాదు. ఆడవాళ్ళకి జేబులు వెళ్తాడు మరి వెళ్ళిందా? అసలు ఆడవాళ్ళకి జేబులు ఎక్కడ ఉన్నాయి? మీకే ఉన్నాయి జేబులు, పెద్ద జేబులు. సో ఈ రకమైన మనం ప్రశ్న వేసుకోవాలి. ఇక ఆమె ఏం చేసింది, స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్, దాని నుంచి వచ్చిందే సప్లై. దీనిని యాక్ట్గా తయారు చేయాలని ఆ తర్వాత వచ్చిన కూడా ఆమె ఎంత చేయవలసిందంటే ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని ఫారెన్ న్యూస్ పేపర్స్ కూడా గురించి రాశారు. ఐరన్ లేడీ మ్యాగ్రెట్ థాచర్ అని ఇంగ్లాండ్ పరిపాలించింది హిస్టరీలో. ఆమెను ఐరన్ లేడీ అని పేపర్లన్నీ వచ్చింది. ఇందిరాగాంధీ తర్వాత వచ్చిందండి. ఈ ముందు పరిపాలించింది మొట్టమొదటి లేడీ, భారతదేశాన్ని పరిపాలించిన లేడీ. మ్యాగ్రెట్ థాచర్ కూడా మొట్టమొదటి లేడీ ఇంగ్లాండ్ పరిపాలించింది. ఈ లేడీని ప్రపంచంలో ఉన్న మీడియా అంతా కూడా ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అన్నారు. ఈ రోజున మోడీని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనగలరా ఎవరైనా? ఎందుకు అనలేదో దాని మీద చాలా చెప్పవచ్చు. ఎక్కువ చెప్తే ఇక నేను కూడా నాకలాగే షుగర్ డౌన్ చేసుకోవద్దని కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఈ ఎందుకు నేను అభిమానిస్తున్నాను, కాంగ్రెస్ చెప్తున్నాను, ఆమె గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ వరకు మనకు తిండి గింజలు లేవు, నమ్మలేము. మనం ఫుల్గా ఉంటున్నాయి. మందు కాకపోతే అట్లా మార్కెట్లో దొరికితే కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా తిండి గింజలు భారతదేశంలో లేకపోతే ఫ్రీయర్ వన్ పార్టీ అని అమెరికా ఫ్రీగా సప్లై చేసేది పేద దేశానికి. అక్కడ నుంచి సప్లై వచ్చేది, అక్కడ నుంచి మన ఫుడ్ అంటే గోధుమలు ఇవన్నీ కూడా. అటువంటి పరిస్థితులు ఉన్న దేశాన్ని సప్లస్ దేశంగా తయారు చేసి ఫుడ్లో గోడౌన్స్ సరిపోక టార్పాలిన్లు మనం చూసాం. నేనైతే చూసాను, మనం చూడవచ్చు. మెయిన్ రోడ్డు పక్కకి మంచి నేల ఉంటే అక్కడ టార్పాలిన్లు వేసి అక్కడ మనం అన్నీ కూడా ఫుడ్ స్టాక్ చేయడం అనేది చరిత్రలో జరిగినటువంటి ఇండిపెండెంట్ మాట్లాడి అన్నదాత ఏదైతే అంటారో ఆ అన్నదాతే మన ఇందిరేఖ ఎట్లాగే రెండోది బంగ్లాదేశ్ ఉద్యమం వచ్చింది, ఈ పాకిస్తాన్ అనేవాడు. ఈ ఉద్యమాన్ని లక్షలాది మందిని చంపేసింది సైన్యం. బంగ్లాదేశీయులు చరించిపోయింది. డిఫెన్స్ మినిస్టర్ ఎవరిని కలిసింది తెలుసా? బాబు చరిత్రలో సీనియర్ మంత్రి, పరిపాలన దక్షుడు, తెలివి జ్ఞానం కలిగిన వ్యక్తి అని ఆయన పిలుచు ఎవరినే పెట్టలేదు. జగజ్జీవన్ రామ్ గారిని నమ్మిందా? మిగతా వాళ్ళు లోపల అనుకున్నారు ఈ డిఫెన్స్కి వీడియో దొరికాడా, మరి ఎవరు పెట్టాలయ్యా? క్షత్రియులు ఉన్నారు కదా నార్త్లో, లేకపోతే భూమిహార్స్ ఉన్నారు కదా, పంజాబీస్ ఉన్నారు కదా, వాళ్ళని పెట్టకుండా డిఫెన్స్ మీటింగ్ పెట్టలేని ప్రశ్నించి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన పెట్టింది. ఆయన ఆ తర్వాత ఒక ప్రకటన చేశారు, మా సైన్యము మా భూభాగం మీద కాదు యుద్ధం చేసేది, పాకిస్తాన్ భూభాగానికి వెళ్ళి లక్షలాది మంది మా సైన్యము అక్కడ యుద్ధం చేసి మేము ఆ దేశాన్ని మేము స్వతంత్ర దేశంగా మారుస్తాము, మానవ కాండని అంతం చేస్తానని సైన్యాన్ని పంపించి బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా బంగ్లాదేశ్ వెళ్ళాడు. ఇంకా
బంగ్లాదేశ్ ఏర్పడలేదు, సైలింగ్ వెళ్ళాడు. అప్పుడు మీరు టీవీలు లేవు, న్యూస్ సీన్ వచ్చేది, సినిమా హాల్లో కూడా చూపిస్తూ ఉండేవారు. మన